ఏపీ వ్యాప్తంగా ఆశా వర్కర్లు ఆందోళన బాట పట్టారు. తన న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి అంటూ ధర్నా నిర్వహిస్తున్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా తమను వేధిస్తోంది అని మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆశా వర్కర్లు చెలో విజయవాడకు పిలుపునిచ్చారు. న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం చెలో విజయవాడకు వెళ్తున్న ఆశా వర్కర్లను దేవరపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 31 మంది ఆశా వర్కర్లు బస్సులో విజయవాడకు వెళ్తుండగా వారిని అడ్డుకున్న పోలీసులు స్టేషన్ కు తరలించారు. దీంతో దేవరపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఆశా వర్కర్లు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ హామీ ఇచ్చిన విధంగా న్యాయమైన తమ డిమాండ్లను పరిష్కరించాలి అంటూ నినాదాలు చేశారు. ఇక నెల్లూరు జిల్లాలో ఆశా వర్కర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అంటూ విజయవాడ ధర్నా చౌక్ వద్ద ఆందోళనకు వెళ్తున్న ఆశా వర్కర్లను అడ్డుకున్నారు. ప్రభుత్వ తీరుపై ఆశా వర్కర్లు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక విజయవాడలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమ సమస్యలను పరిష్కరించాలి అంటూ కుటుంబ సంక్షేమ కమిషనర్ జై నివాస్ కార్యాలయాన్ని ముట్టడికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు అడుగడుగున మోహరించారు. వటేశ్వరం స్కిల్ డెవలప్మెంట్ ఆఫీస్ కి భారీగా చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాంబశివరావు అడిగి తెలుసుకుందాం. సాంబశివరావు, ఎక్కడికక్కడ ఆశా వర్కర్లు ఆందోళన నిర్వహిస్తున్నారు. సో వారి డిమాండ్స్ ఏంటి, ఏం చెప్తున్నారు? నిలుమ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆశా వర్కర్లు చెలో విజయవాడ పేరుతో కూడా ఫ్యామిలీ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడికి ప్రయత్నించారు. మంగళగిరి ఏపీడబ్ల్యూఐసి కార్యాలయం ఉన్న కమిషనర్ కార్యాలయం ముట్టడికి వచ్చిన ఆశా వర్కర్లను కూడా పోలీసులు అడ్డుకోవడంతో ఎక్కడికక్కడ రోడ్డు మీద బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. ఒకవైపు తాడేపల్లి మండలం వడ్డేశ్వరం వద్ద జాతీయ రహదారిని నిర్బంధించిన ఆశా వర్కర్లు ఇప్పుడు తాజాగా మంగళగిరి ఎన్ఆర్ఐ ఆసుపత్రి ఎదుట రోడ్డుపై బైఠాయించి రోడ్డు మీద పడుకొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉన్నారు. మరోవైపు ఆశా వర్కర్లను ఆందోళన చేస్తున్న ఆశా వర్కర్లను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తుండగా వారిని ప్రతిఘటిస్తున్న నేపథ్యంలో పోలీసులకు ఆశా వర్కర్లకు మధ్య తీవ్ర వాగ్వివాదం చేసుకుంది. కొంతమంది పోలీసుల తోపులాటలో కొంతమంది స్పృహ తప్పి పడిపోతున్న పరిస్థితి అవుతోంది. పోలీసుల తోపులాటలో మహిళలకు గాయాలు కావడం కూడా జరుగుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇక్కడ ఒక మహిళకు కూడా చేతికి గాయాలైన పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. ఇప్పటికే ఇద్దరు మహిళలు కూడా రోడ్డు మీద స్పృహ తప్పి పడిపోవడంతో కూడా వారిని ఆసుపత్రి నుంచి మరోవైపు గాజులు కూడా పగిలిపోయే విధంగా కూడా ఇక్కడ పోలీసులు వ్యవహరిస్తున్న తీరును కూడా ఆశా వర్కర్లు సిఐటి నేతలైతే తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని ఆటంకాలు ఏదైనా పోలీసులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా తమ పోరాటం ఆగదంటూ కూడా ఆశా వర్కర్లు అయితే రోడ్డు మీద బైఠాయించారు. ఇప్పటికే 2 బస్సుల్లో పోలీసులు ఇప్పటికే ఆశా వర్కర్లను బలవంతంగా మహిళా పోలీసులు లేకుండా మగ పోలీసులతో కూడా మహిళలైన ఆశా వర్కర్లను బలవంతంగా అరెస్ట్ చేసి అదుపులో తీసుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ పోలీసులను ప్రతిఘటిస్తూ వాళ్ళు రోడ్ల మీద పడుకొని నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓవైపు నడి ఎండ, మరోవైపు పోలీసుల వేధింపులు, పోలీసుల ఒత్తిడి నేపథ్యంలో కూడా ఇక్కడ మనం చూస్తున్నాము. పోలీసుల గాజులు కూడా మహిళల గాజులు కూడా పగిలిన పరిస్థితి అయితే ఉంది. చెప్పులు తెగిపోతున్నాయి, బట్టలు చింపుతున్నారు. గాయాల పాలైనా కూడా ఆశా వర్కర్లు ఎక్కడ వెనక్కి తగ్గకుండా తమ సమస్యలను పరిష్కరించే వరకు కూడా తమ పోరాటం ఆగదంటూ కూడా ఆశా వర్కర్లు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ కొంతమంది ఆశా వర్కర్లకు గాయాలు అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా తమ వెనక్కి తగ్గేది లేదంటూ కూడా ఆశా వర్కర్లు చెప్తున్నారు. ఇక్కడ చూస్తున్నాం మనం, ఆశా వర్కర్లకి సిఐటి నేతలు కూడా సంఘీభావం ప్రకటించారు. గాయాలు అవుతున్నాయి, రక్తాలు వస్తున్నాయి, అయినా తాము ఎక్కడ వెనక్కి తగ్గమంటూ కూడా ఆశా వర్కర్లు చేస్తున్నారు. ఓవైపు వడ్డేశ్వరం వద్ద జాతీయ రహదారిని దిగ్బంధించగా మరోవైపు మంగళగిరి వద్ద ఎన్ఆర్ఐ ఆసుపత్రికి రోడ్డు మీద బైఠాయించి నడి ఎండలో కూడా ఆశా వర్కర్లు రోడ్డు మీద పడుకొని నిరసన చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అమ్మ చెప్పండి, ఏంటి పోలీసులు ఎలా ఇబ్బంది పడుతున్నారు?
పోలీసులు ఈ రకంగా ఆశా వర్కర్లు నిర్బంధించడం సరైన పద్ధతి కాదు. చేతికి గాలాయేలాగా ప్రవర్తిస్తా ఉన్నారు. మేమేమన్నా బొత్తమ కొరకలేము, మీ ప్యాలెస్ లో డబ్బులు ఇమ్మని చెప్పేసి అడగలా. ఈ రకంగా దుర్మార్గంగా రోడ్డు మీద పడేసి ఈడ్చికెళ్ళటం ఏ రకమైన పద్ధతి అని చెప్పేసి చెప్తా ఉన్నాం. నువ్వు అసలు ముఖ్యమంత్రివేనా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఆశాల పట్ల న్యాయంగా సానుకూలంగా ఉన్నానని చెప్పి అరెస్ట్ చేయటం దుర్మార్గం. రేపు 24 కొంతమంది ఆశా వర్కర్లు శ్రోతప్పి పడిపోతున్నారు. ఇప్పటికే ముగ్గురిని ఆసుపత్రికి తరలించగా మరి కొంతమంది ఇక్కడ రోడ్డు మీదే పడిపోతున్న పరిస్థితి ఉంది. తోటి ఆశా వర్కర్లు వారికి వైద్య పరీక్షలు సపర్యాలు ప్రాథమిక వైద్యం అయితే అందిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే పోలీసులు కూడా ఎక్కడ కనికరం చూపించకుండా వారిపై కూడా కర్కశంగా వ్యవహరిస్తూ వారిని బలవంతంగా అదుపులో తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులను ప్రతిఘటించి ఆశా వర్కర్లు తాము సమస్యలు పరిష్కరించే వరకు కూడా తాము వెనుకడుగు వేసేది లేదనే నినాదంతో కూడా ఇక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సీఎం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రాష్ట్ర నలుమూలల నుంచి ఈరోజు చలో విజయవాడ పేరుతో వచ్చిన ఆశా వర్కర్లను కూడా ఎక్కడికక్కడికి అదుపు చేసినప్పటికీ కూడా పోలీసులు ఎక్కడా కూడా ఇక్కడ పోలీసులు కట్టడి చేయలేని పరిస్థితులు అయితే ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడికి ఆశా వర్కర్లకు మద్దతుగా సిఐటి నేతలు కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. మనతో పాటు సిపిఎం రమాదేవి గారు ఉన్నారు. మేడం చెప్పండి, ఈరోజు మగ పోలీసులు వచ్చి మిమ్మల్ని అడ్డుకోవడం ఈరోజు అంగన్వాడీ కార్యకర్తలు ఈ ఉద్యోగం కూడా లేకపోతే మేము అడుక్కు తినాల్సి వస్తుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈ రకమైనటువంటి ధోరణి అంటే అడవ చాకరీ చేయించేటటువంటి ధోరణి ఏదైతే ఉందో, బానిస చాకరీ ఆశా వర్కర్స్ తో చేయిస్తున్నారు. ఈ బానిస చాకరీ విముక్తి కోసమే ఇవాళ ఆకలి కడుపు మంటతో వాళ్ళు బాధతో ఈ రోడ్డు మీద కూర్చున్నారు. ఈ ప్రభుత్వానికి ఒక్క చెల్లెలని చెప్పుకునే ఈ ప్రభుత్వానికి ఒక్క సెకండ్ కూడా అధికారంలో ఉండే హక్కు లేదు. ఏ అక్క చెల్లెమ్మల ఓట్లతో నువ్వు అధికారంలోకి వచ్చావో ఆ అక్క చెల్లెమ్మలే నిన్ను అధికారంలో నుంచి దించుతారు. ఈ సమస్య పరిష్కారం చేయకపోతే వాళ్ళు అడుగుతుంది, అయ్యా బానిస చాకరీ నుంచి సెలవులు ఇవ్వండి, మాకు 10 మంది చేసే పని ఒక్కరు చేయిస్తున్నారు, మా సమస్యల గురించి మాట్లాడండి అంటే ఈ ముఖ్యమంత్రి మాట్లాడే రాజు కాదా? రాజా ఈయన అని మేము అడుగుతున్నాం. అందుకోసమే నీ ప్రభుత్వానికి నోకలు చెల్లినాయి. నీ ప్రభుత్వం అధికారంలో ఉండలేదని చెప్పేసి తేల్చుకో. నువ్వు నిరాశతో నిస్పృహతో ఈరోజు అక్క చెల్లెళ్ళ మాట కూడా వినడానికి నిరాకరిస్తూ ఉన్నావు అని చెప్పేసి ఈ ప్రభుత్వం గద్దె దిగాలని నీకు ఓటు వేసిన వాళ్ళందరూ నిలదీస్తున్నారు. తెలుసుకోమని చెప్పేసి హెచ్చరిక. ఈ మొత్తానికి జగన్మోహన్ రెడ్డి నిత్యం సభల్లో సమావేశాల్లో నా అక్కలు నా చెల్లెమ్మలు అని చెప్తున్నా కూడా ఇక్కడ అదే అక్కలు అదే చెల్లెమ్మలు నడి ఎండలో రోడ్డు మీద కూడా ఆర్తనాదాలు చేస్తున్నా కూడా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేకుండా ఉందంటూ కూడా మహిళా ఆశా వర్కర్లు, మహిళా సంఘాల నేతలు, సిఐటి నేతలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఓవైపు పోలీసు ఒకవైపు చీరలు చింపే విధంగా కూడా బట్టలు చింపే విధంగా కూడా పోలీసులు వ్యవహరించిన తీరుపై కూడా ఆశా వర్కర్లు, సిఐటి నేతలు అయితే మండిపడుతున్న పరిస్థితి అయితే ఉంది. మహిళా వింగ్ లేకుండా కేవలం మగవారు మాత్రమే పోలీసులు ఇక్కడ విధుల్లోకి వచ్చి వారిపై పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ వారిని బలవంతంగా అదుపులో తీసుకునే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఆశా వర్కర్లు అదే స్థాయిలో ప్రతిఘటిస్తున్న పరిస్థితి ఇక్కడ మనం చూడవచ్చు. వందలాది మంది ఆశా వర్కర్లు వచ్చిన దగ్గరికి కనీసం 4-5 ఆడ పోలీసులు కూడా లేకుండా మగ పోలీసులు ఇక్కడ రోడ్డు మీదకి వచ్చి మహిళలను బలవంతంగా లాక్కెళ్లే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీన్ని ఆశా వర్కర్లు, సిఐటి నేతలైతే తీవ్రంగా ప్రతిఘటిస్తున్న పరిస్థితి అయితే ఉంది. నడి ఎండలో రోడ్డు మీద బయటకు పడుకొని నిరసన వ్యక్తం చేస్తున్నా కూడా కనీసం రోడ్డు మీద అమ్మా ఏంటమ్మా ఏం జరిగింది? పోతుంటే పోలీసు మేడం గుంజింది సార్, గుంజుకొని పోతుంది. ఇంకా మేమేం మనలే చేయలేదు, గుంజుకొని పోతుంది. ఇంకా పోలీసులు కూడా అర్థం చేసుకొని గుంజుకుంటే ఎట్లా సార్? ఇంకా మేము సాధిస్తే ఇలా దెబ్బలు వచ్చేలా పడుతున్నారండి పోలీసులు.
ఇది మొత్తానికి ఆశా వర్కర్లు ఈరోజు చలో విజయవాడ పేరుతో కూడా కమిషనర్ కార్యాలయం ముట్టడికి వచ్చిన నేపథ్యంలో ఆశా వర్కర్లను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నా కూడా పోలీసులు కన్నుగప్పి తన సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఈరోజు వందలాది వేలాది మంది కూడా ఆశా వర్కర్లు విజయవాడ పరిసర ప్రాంతాలకు చేరుకున్నారు. మంగళగిరి సమీపంలోని ఏపీడబ్ల్యూసీ కార్యాలయంలో ఉన్న కమిషనర్ కార్యాలయానికి వెళ్ళి తమ సమస్యలు చెప్పుకునేందుకు ప్రయత్నం చేసినప్పుడు కూడా పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఇక్కడ మంగళగిరిలోని ఎన్ఆర్ఐ ఆసుపత్రి ఎదుట రోడ్డుపై బైఠాయించి కొంతమంది ఆందోళన చేస్తుండగా మరికొంతమంది మాత్రం తాడేపల్లి మండలం వడ్డేశ్వరం సమీపంలోని జాతీయ రహదారిపై కూడా బైఠాయించి జాతీయ రహదారిని దిగ్బంధించిన పరిస్థితి అయితే ఉంది. వందలాది వేలాది మంది ఆశా వర్కర్లు ఈరోజు ముట్టడి కార్యక్రమానికి వస్తున్నా కూడా కనీసం పదుల సంఖ్యలో కూడా మహిళా పోలీసులు లేకుండా కేవలం మగ పోలీసులతోనే తమను ఇబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేసి తమను చిత్రహింసలకు గురి చేస్తున్నారంటూ కూడా ఆశా వర్కర్లు సిఐటి నేతలు అయితే చెప్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించి ప్రభుత్వం దిగి వచ్చే వరకు కూడా తమ పోరాటం కొనసాగుతుందంటూ కూడా ఆశా వర్కర్లు అయితే చెప్తున్న పరిస్థితి.